ఈరోజు మా హిత్వి గారిది 10th మంత్ బర్త్డే. హ్యాపీ 10th మంత్ నాన్న. ఈరోజు నుంచి నీకు స్విమ్మింగ్స్ బయట ఆడుకోవడాలు అన్నీ బంద్. నేను అందుకే పంపిణీ నిన్ను, అర్థమైందా? ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, అలా ఎలాగ అడుగుతావు మీ అమ్మని. అదే మాట నేను మా అమ్మని అంటే గిన్నెలు మొహం మీద వేసి కొట్టేస్తుంది, మీ అమ్మ కాబట్టి సైలెంట్గా ఉంది అంటున్నారు. నా చేతులతో నేను కాసిన నెయ్యి నా కూతురు కోసము. ఏ వా హిత్వి, వా 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 వా. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్ ఆఫీషియల్. అందుకే చాక్లెట్ తినొద్దని చెప్తున్నాను నేను. ఈరోజు ఇంకా ఎక్కడ ఈరోజు మా హిత్వి గారిది 10th మంత్ బర్త్డే. హ్యాపీ 10th మంత్ నాన్న. నానా హిత్వి ఇంకా చూడు పొప్పొద్దు. ఇంత ఆయిల్ పెట్టుకున్నాడు. ఎందుకు నా ఇంత ఆయిల్ పెట్టుకున్నావు నువ్వు? ఎందుకు మా ఇంత ఆయిల్? వీడికి ఆయిల్ చూడు ఎంత పెట్టుకున్నావు. జుట్టు అందుకే ఎదిగిపోతుంది నీకు. జుట్టు అంత జుట్టు అయిపోయింది. పువ్వు కోసుకుందామా? పువ్వమ్మ పువ్వు. హిత్వి గాడికి పువ్వు కోసే. అదిగో పువ్వు. మన పువ్వులు మల్లె పువ్వు, మల్లె పువ్వు, అందమైన మల్లె పువ్వు. పట్టుకో. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. చల్లగా ఉంది గాలి. మళ్ళీ ఇక్కడ పోస్తుంది మల్లె పువ్వమ్మ, మల్లె పువ్వులు. తల్లేదు లేకపోతే తల్లో పెడదు. ఇక్కడ ఒకటి కోసి మా పూర్వీ గాడికి ఎడదాం. ఎంత ఇష్టమో నాకు అసలు ఈ మల్లెపూలు అంటే. సీరియస్లీ చెవులు కోసేసుకుంటారు, నాకు అంత ఇష్టం. అంటే ఇంకోటి కొద్దిగా దానికి తరత కొద్దిగా లేసే కొద్దిగా. బేసిక్గా ఏంటంటే కొన్ని మల్లెపూలు ఇక్కడ మల్లెపూలు కూడా కాదు, అవి విరజాజులో మల్లెపూలు కలర్లు వేసేసి అమ్మేస్తారు. అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. మల్లెజాజులు కూడా కాదు, ఇంత మొగ్గ కింద ఉంటది కదా, అది కలర్ వేసి అమ్మేస్తారు. అది బ్లూ కలర్ గ్రీన్ కలర్ లో ఉంటది. వాసన కూడా రాదు, ఒక రకమైన స్మెల్ వస్తుంది. పెట్టుకోవాలంటే చిరాకు వస్తుంది. మల్లెపూలు అంటే ఇలా ఉండాలి. అసలు స్మెల్ వస్తే మామూలుగా ఉండదు. కాసే కొన్ని పువ్వులైనా ఎంత స్మెల్ వస్తాయి బాల్కనీలోకి వస్తాయి. మా అగ్గారింట్లో సన్నజాజి చెట్టు ఉంటుంది, ఎన్ని పువ్వులు వస్తాయో. విరజాజులు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, మొన్నటి వరకు కొట్టేశారు అనుకో. ఎంత స్మెల్ వచ్చేస్తుందో. మా మావయ్యకి బాగా ఇష్టం అంట విరజాజులు. అసలు బ్యాక్ సైడ్కి వెళ్తే మంచి స్మెల్ వచ్చేసేది చెట్టు ఉండడం వల్ల. అండ్ ఇంకొక మొగ్గలు కూడా ఉన్నాయి. కొన్నే పూస్తాయి కదమ్మా, ఎందుకో కొన్ని పూలు పోతాయి. పెద్ద మొగ్గే మళ్ళా. మొగ్గు పెద్ద పందిరిమెల్లే కదా. తుప్పమల్ల అయితే చిన్నగా ఉంటుంది, మొగ్గు రౌండ్గా ఉంటుంది. ఇది పందిరిమెల్ల మొగ్గు అలా ఉంటుంది. వాసన చూడకూడదు అంటారు కదా. ఇవేం దేవుడికి పెట్టాము, నేను పెట్టుకుంటాను. కొద్దిసేపు అయ్యాక కొంచెం వాటర్లో వేసి పెట్టేస్తాను. ఒకటి పూర్వికకి పెడతాను, ఒకటి నేను పెట్టుకుంటాను. చిన్న తల్లికి పెట్టుకుంటావా? అమ్మా హిత్విగాడిది 10th మంత్ బర్త్డే చెప్పవా? అవును హిత్విక, హ్యాపీ బర్త్డే నాన్న, బంగారు తల్లి. గ్యాస్ నాకు పెట్టినా బంగారు తల్లి. గో నాన్న ముద్దెట్టవా చిన్న తల్లి. ఇగో ఇక్కడ ఇట్లా, ఇగో ఇక్కడ. కానీ తెలుసా మళ్ళీ మనకి ఎట్టదు, ఎవరికి ఎట్టదు. పిల్లకంటే ఎక్కువ బొగ్గల మీద ముద్దు ఎట్టకూడదంట. పెట్టకూడదు, అది ఇన్ఫెక్షన్ అవుతుంది. అమ్మా నాన్న నీకు ఎక్కడ ఎట్టాను నాన్న ముద్దు, నీ తొడి మీద ఎట్టాను నాన్న. కొంచెం పిండి ఎక్కువ అయిపోయావా? చాలు. హిత్విగా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు రాగి జావా. బేసిక్గా రాగి జావ ఎక్కువ ఇవ్వాలి, ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు తను నిల్చుంటుంది కాబట్టి నడవడానికి ట్రై చేస్తుంది. లాస్ట్లో ఏంటంటే ఉడికిపోయిన తర్వాత నెయ్యి వేస్తాం, ముందు అయితే వేయము. అందులో ఇది కూడా వేస్తాం కదా, బాదం జీడిపప్పు. బాదం జీడిపప్పు పౌడరు ఇట్లా కొట్టేసి పెడుతుంది. ఓకేలే, ఈ పౌడర్ కూడా వేసేస్తే కొంచెము ఉడుకుతుంది. అయితే ఇందులో షుగర్ ఏమో సాల్ట్ ఏమో చెప్పాను కదా నేను చాలాసార్లు. 1 year బేబీ వరకు షుగర్ అండ్ సాల్ట్ యూజ్ చేయకూడదు. తర్వాత కాదు 1 year తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే యూజ్ చేయకూడదు. పూర్వి, ఓయ్ పూర్విక ఓయ్. నాటకాలు నిన్న స్విమ్మింగ్ చేసింది కదా,
ఆ తడి జుట్టు మీద పడుకునింది, ఫీవర్ వచ్చేసింది. ఓయ్ ఇవి మీ నాన్న ఫోన్ చేశాడు. పూర్విక, సారీ పూర్విక, యాక్టింగ్ వద్దురా మనకి, దొంగ నా కొడుకమ్మాయిడు. పాపం ఫీవర్ వచ్చేసింది. అందుకే చెప్పానా నేను స్విమ్మింగ్ అది చెయ్యొద్దని చెప్పాను. నా మాట వింటా పూర్విక? చూడు ఈరోజు స్కూల్ పోయిందా? అందుకే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, అర్థమైందా? స్కూల్ పోయిందా ఈరోజు నీకు? లేచి ఫ్రెష్ అప్ అవి ఏమన్నా తిందులే. నాన్న నా తల్లి కదలే. ఈ రోజు నుంచి నీకు స్విమ్మింగ్స్, బయట ఆడుకోవడాలు అన్నీ బంద్. నేను అందుకే పంపిణీ, నిన్ను అర్థమైందా? అందుకే నాకు నచ్చదు ఈ స్విమ్మింగ్ ఒకటిని బయటకు అది పంపించిన. అందులోని కింద వర్క్ జరుగుతుంది, అస్సలు పంపించట్లేదు. ఇంక ఏడుస్తుంది కదా అని చెప్పి నేను స్విమ్మింగ్ పంపించాను. దట్ అందరూ చేస్తారు కదా వాటర్. సో ఎలా ఉంటుంది ఏంటో చెప్పలేము. ఎప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళినా తనకి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, లైక్ కోల్డ్ అయిపోవడము, మరేమన్నా వాటర్ తాగేస్తుందేమో తెలియదు. కానీ అప్పటికి చాలాసేపు నేను ఉన్నాను. ఇంకా హిత్వికని తీసుకొని పైకి వచ్చేసాను. ఈవిడ గారు నేను వచ్చిన 1/2 అవర్ 40 minutesకి వచ్చింది. అయ్య బాబాయ్, 2 పిల్లలు 3 పిల్లలు ఉండేవాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ 2 పిల్లలకి నాకు మెట్లెక్కిపోతుంది లిటరల్లీ. ఎలా అంటే ఇప్పుడే వాళ్ళు కొట్టుకోవడము ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇంక ఎదిగిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలిసి సినిమానే. ఈవెన్ నేను కూడా మా అక్క నేను అట్లనే కొట్టుకునే వాళ్ళం ఒక ఏజ్ వచ్చే వరకు. తర్వాత కొంచెం అర్థమైంది అనుకో. మా హిత్విక ఇప్పటి నుంచి ఒక రౌడీలా తయారైపోయింది. అసలు ఎంత డామినేటింగ్ అంటే హిత్విగాడు. ఏదో చేస్తాం మనం. ఇందులో పెట్టిదే కదా ఇది, ఇందులో పెట్టాను. ఈ భయం పట్టట్లేదు. ఇగో ఇందులో పెట్టుకుంటావా? రావట్లేదా? క్లీన్ చేసావు కదా. సో బిఫోర్ బ్లాగ్లో నేను చెప్పాను కదా డీటాక్స్ వాటర్ అని చెప్పి. పట్టట్లేదా? ఇది ఇంకా పైకి రావాలేమో అమ్మ. తీసే ఇంకా డీటాక్స్ వాటర్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎట్లా నేను క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి అక్కడ వాటర్ తాగాలి. అదే ఈ వాటర్ తాగితే మంచిదని చెప్పి ఇలా తాగుతాను. రాకపోతే వదిలేసేయండిలే, లేదా కొంచెం పోసేయాలి. పట్టింది తెలివితేలు మాకు ఉన్నాయి, అందులో పెడితే పడతలేదు మూత. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు పడుతుంది? వాళ్ళు ఇచ్చినప్పుడు వారికెట్టావు నన్ను బాటిల్ ఇటు సైడ్కి ఎట్టు. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు? అది పెట్టలేదు, వాళ్ళు మామూలుగా ఇచ్చారు. వాళ్ళు కట్ చేసుకోవచ్చు కావాలితే. కట్ చేయమంటావా? సరే నేను నార్మల్గా తీసుకెళ్తాను, తర్వాత చూద్దాం. కట్ చేస్తాను. ఇంట్లో నుంచి లీక్ అవుతుంది, నార్మల్ తీసుకెళ్తాను. సరే వేరే టప్పర్ వేరే దాంట్లో వేసే, నేను తర్వాత తీసుకెళ్తాను వాటర్. ఆ వాటర్ రావట్లేదా? ఆ తర్వాత సెట్ చేద్దాం. ఆ చిన్న దాంట్లో వేసే వాటర్ అయితే ఫస్ట్. చూసారండి బట్టలు మా మధు కింద ఎలా పాడేసి వెళ్ళిపోయిందో. జుమ్మాకి వెళ్ళడానికి ఒక్క షర్ట్ గురించి ఇన్ని బట్టలు తీసి మంచం మీద కింద మీద మొత్తం పాడేసి వెళ్ళిపోయింది. నా వల్ల అయితే కాదండి సాధారణ. ఆ అమ్మాయి వచ్చి చదువుకుంటుంది క్లాస్ నుంచి వచ్చాక. ఇన్ని బట్టలు. ఏం చేస్తున్నావు బంగారు తల్లి? బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడా? నన్ను బీరకాయలు తెచ్చావు కదా, అవి వండలేదు, ఉల్లిపోయి తొక్క తీసినా గుంజు రాదు, అందుకే పచ్చడి చేసేస్తున్నాను. మరి ఎట్లా? రసం కావాలిగా. రసం పెడతాను, టమాటా రసం పెడతాను. అయితే పచ్చడి కొంచెం పక్క పెట్టామ్మా, రేపు ఎల్లుండి టిఫిన్ పనికి వస్తుంది. బాగుంటుంది. వద్దునా నీ ఫుడ్ కాదు, హిత్విగడికి ఏం పెడుతున్నావు ఈరోజు? పప్పు. ఏముంటాయి మధు, పిల్లలకి కూరగాయలు ఏం తినరు కదా, వాళ్ళు పప్పులు తప్పించి ఏం ఉండదు. అలవాటు చేయాలి. కూరగాయలు కాకరకాయ వేసుకొని తింటారా? నేర్పాలి, అన్నీ నేర్పాలి. మా కాకరకాయ అమ్మా భలే చెప్తున్నాం మనం. ఏది కూడా పెట్టా పిల్లలకి అలవాటు అవుతుంది. హిత్వి కాకరకాయ తింటావా? కాకరకాయ తింటావా? అమ్మాయి చూడు, ఏం తింట్లో కూరగాయలు ఏం తింటలేదు. అన్నీ తిన్నాను, బంగారు తల్లి కదా నువ్వు. నవ్వు ఒకటి ఈయన అవుతుంది. ఇప్పుడు ఏంటో చల్లగైందట. చల్లగాక కొంచెం చింతపండు వేసేస్తాను, ఉప్పు వేసి మిక్సీ పెట్టాను. ఓకే, లేకపోతే గొట్టరు వచ్చేస్తుంది, వెళ్ళిపోండి. నిజంగా రాణిగారి పుణ్యం అంట మనకి మేకడ ఇవ్వడం వల్ల మంచిగా ఈరోజు హిత్విగడికి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. ఇంకా కుదిరితే మా కోసం కొంచెం మేకడంతా అజ్జరా పెట్టండి, మా కోసం కొంచెం పాలు ఎక్కువ వేసుకోండి. కోసం మా కోసం కాదు, ఎందుకంటే హిత్వి కంటే మీకు చాలా ఇష్టం కాబట్టి హిత్వి గడి కోసం పంపించారు. ఇంకో డబ్బా పోగు చేసేమని, ఇంకో డబ్బా పోగు చేసేమని మేగడ.
రాణి గారు విన్నారా? ఇంకొక డబ్బా పోసేయండి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేస్తాను. ఐస్ క్యూబ్స్ వేసి నేను మిక్సీ పెట్టేస్తాను. దానివల్ల ఏంటంటే తొందరగా మనకి వెన్న అనేది వచ్చేస్తుంది. వెన్న వస్తుంది. అమ్మా ఇప్పుడు కనుక ఇది పైకి చిలికింది అనుకో మనకి సంబంధం లేదు. ఆల్రెడీ వెన్న తీసాను కొంచెం. నీకు సంబంధం లేదు, నాకు పని పడుద్ది. కడగాలి ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ చేయలేము, వేడొచ్చేస్తుంది. ఇప్పుడే సగం వచ్చేస్తా. లాస్ట్ టైం కూడా బాగా అయింది కదా. ఓ పెద్ద కాయతోటి చిన్న కాయ అయింది. అసలు ఎంత మంచి వాసన వచ్చిందో నెయ్యి నిజంగా. కేవలం మా హిత్వి కోసమే. నార్మల్ గా మేమైతే బయట గీ యూజ్ చేస్తాం. చిన్నపిల్లలకి ఏంటంటే బయట కొన్న గీ వాడకూడదు కదా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. 2 ముద్దలైంది కదా వెన్న. అవును, నేను ఎంతో అయిపోద్ది నెయ్యి అనుకున్నాను. లాస్ట్ టైం ఎక్కువైంది మా. మొన్న ఎక్కువ తీసాం, 3 ట్రిప్పులే కొట్టావు. ఇప్పుడు 2 ట్రిప్పులు. ఇది ఇంకా మరుగుతుంది. ఇంకా మరిగేసరికి నా దేశం చిన్నకాయ అవుతుందేమో. వాసన భలే అవుతుంది తెలుసా. మినపప్పు వేసాను. అడుగట్టిన తర్వాత పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మా సైడ్ అయితే మేము అలాగే తినేవాళ్ళము. రాజమండ్రి సైడ్ లో నెయ్యి కాసిన తర్వాత అడుగు ఉంటుంది కదా, అడుగులో ఇలా గీకేసుకొని మొత్తం అందులో పంచదార వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది. తమలపాకు తర్వాత అయినా దించే ముందు. ఇంకెందుకు? తమలపాకు వేస్తే స్మెల్ బాగా వస్తుంది. అవుతుంది ఇంకా మరుగుతుంది. అమ్మా నేను అడగడం మర్చిపోయాను. మొన్న సిలిండర్లు బుక్ చేసేసావు కదా, అలా ఎలా బుక్ చేస్తావు అని అడిగాను కదా, దానికి నువ్వు ఫీల్ అయ్యావా? ఎందుకు? ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, అలా ఎలాగ అడుగుతావు మీ అమ్మని. అదే మాట నేను మా అమ్మని అంటే గిన్నెలు మొహం మీద వేసి కొట్టేస్తుంది, మీ అమ్మ కాబట్టి సైలెంట్గా ఉంది అంటున్నారు. నేను అందులో తప్పేమన్నాను? తప్పే లేదు. అవును, 12 ఇస్తారా? ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి బుక్ చేసి తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం జాగ్రత్త పడతావు. అందులో తప్పే ఉంది. దానికి కామెంట్ ఏంటంటే మీ అమ్మ కాబట్టి సైలెంట్గా ఉంది, అదే మా అమ్మ అయితే గిన్నెలు నా మొహం మీదకి వచ్చేస్తాయి అంటే నేనేం తప్పు మాట్లాడాను అందులో నాకు అర్థం కాలేదు. మా మదర్కి తెలియదు, నాకు కూడా తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నాను. అది మా అమ్మకి చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎందుకంటే మా అమ్మనే బుక్ చేస్తుంది ఎప్పుడు, తను కొంచెం జాగ్రత్త పడుతుందని చెప్పి నేను చెప్తే పోనీ నేను సీరియస్గా చెప్పానా? అంటే తన కూతురికి తల్లితో ఇంకేం మాట్లాడొద్దా? ఏం మాట్లాడినా తప్పులా అంటే ఇంకెవడు ఏం చేయలేడు. ఇప్పుడు ఒక కూతురు తల్లితో నార్మల్గా మాట్లాడు, దాంట్లో గిన్నెలు మొహం మీద వేసేంత ఏముంటుందో నాకు అర్థం కాదు. అసలు ఎలా ఆలోచిస్తారు కూడా అర్థం అవ్వట్లేదు. నేను ఏం అడిగినా నువ్వు నాకు కొనిస్తావు, అయిపోయినమ్మా పనులు అయిపోయిందంటే కొనిస్తావు. అలాగే గ్యాస్ బుక్ చేస్తే డబ్బులు నువ్వు అలా ఎలా మాట్లాడుతావు అని ఇంకెలా మాట్లాడను, ఇంకెలా మాట్లాడి చెప్పు. నేను ఏం మాట్లాడినా తప్పు అయిపోతే నేను ఇంకేం మాట్లాడను. అలాగే అర్థం చేసుకుంటే మనం ఏం చేయలేం. అంతట్లో గిల్లి మేము మొహం వేసి కుట్టాను తప్పేడు. అదే నా కామెంట్ నాకైతే నవ్వొచ్చింది. నా కామెంట్ చదివిన వెంటనే నువ్వు అక్కడ ఫోన్ చేసి ఆవిడ చెప్పింది 15 బుక్ చేసాను మీ అమ్మగారు అంటేనే నువ్వు నన్ను ఫోన్ చేసి అడుగు. అప్పుడు నాకు ఇలాగ బుక్ చేస్తాను. నాకు కూడా తెలియదు కదా. బేసిక్గా నేను బుక్ చేస్తున్నప్పుడు అది ఆల్రెడీ మీకు ఇన్ని బుక్ చేసేసారని చూపించింది. నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. నెలకి సంవత్సరానికి 12 అంట. గ్యాస్ పెట్టాను అయిపోయింది, మళ్ళీ గ్యాస్ బుక్ చేసేదాన్ని, మళ్ళీ గ్యాస్ అయిపోతే మళ్ళీ గ్యాస్ బుక్ చేసాను. అంతేగాని నేను నాకు ఇలా నెలకు ఒకసారి అన్న నెలకు 12 సంవత్సరాలు 12 అని తెలదు కదా. ఆవిడ చెప్పే వరకు నీకు తెలదాం, అదే చెప్పే వరకు నాకు తెలదు. కామెంట్ చూస్తే నాకే అమ్మ నేనేం తప్పు అన్నాను స్వామి. తప్పే నిజంగా కుదురుతుంది. స్క్రీన్ షాట్ కూడా పెడతాను. నాకైతే నవ్వు వస్తుంది ఆ కామెంట్ చూస్తే. తప్పే లేదు. ఏమో కొంతమందికి అట్లా అనిపిస్తుంది. మరి అంత తొందరగా మొహం మీద గిన్నెలు ఎందుకు వేసేస్తారో మదర్స్ నాకు అర్థం కాదు. నేను మా అమ్మ మా కాన్వర్జేషన్ అంతా కామెడీగా ఉంటుంది, ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ సీరియస్ అనేది ఉండదు. లైక్ ఆవిడకి తెలియపోతే నేను నచ్చి చెప్తాను, అలా కాదు ఇలా అమ్మ అని చెప్తాను. ఆవిడకి కూడా తెలియాలి కాబట్టి. అందులో కొంతమందికి రాంగ్ వేలో ఏమనుకున్నారో ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. ఇక ప్రతిదీ రాంగ్ వేలో వెళ్ళిపోతే ఒక బిడ్డ తల్లితో ఏం మాట్లాడాలన్నా భయపడే స్టేజ్కి వచ్చేస్తారు. నేను కొత్తగా అనిపిస్తుంది నాకైతే. సరే ఆకలేస్తుంది రకంగా. మా అమ్మ పచ్చడి చేసింది చూపిస్తా, బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం పక్కన పెట్టేసే, ఇందులో వాటర్ ఏం కలుపుకోవాలి, ఉడికించాను మళ్ళీ. అవునా? మనకి 2-3 రోజులు వస్తుంది కదమ్మా టిఫిన్లోకి. వాటర్ అయిపోయినట్టుంది అప్పుడు. ఇది అయిపోయింది, తీసి వాటర్ ఉన్నాయి. నా చేతులతో నేను కాసిన నెయ్యి నా కూతురు కోసము ఎంతో అయిపోతుంది అనుకున్నాను. తీరా చూసి తుస్సనింది. ఈ సీసాడు కూడా వస్తుందో లేదో డౌటే నాకు తెలిసి.
కానీ మంచి స్మెల్ వస్తుంది మా ఉమ్. కమ్మటి వాసన వస్తుంది. లాస్ట్ టైం కూడా ఇలాంటి ఒక సీసాతో అయ్యింది, ఇది కాక ఒక చిన్నది అన్నమాట, దాంతో కూడా అయింది బాగానే. మొన్న అంటే ఎక్కువ మధు, ఆ? ఎక్కువ 3 ట్రిప్పులు కొట్టావు. రాణిగారు కొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం ఒక పెద్ద మొన్నటి బాగానే అయిందమ్మా. మొన్నటి కాకుండా ఇంకా పెద్ద డబ్బే చేసేయండి. రాణిగారు ప్లీజ్ కొంచెం నా కోసం కానీ హిప్పీ కోసం. మొన్న ఎవరో కామెంట్ నెయ్యి కూడా కొనుక్కోలేరా, ఆవిడ ఎందుకు అడుగుతారంట. అని కొనుక్కుంటా దొరుకుతుంది కానీ ఇంట్లో చేసుకున్న నెయ్యి పిల్లలకి పెట్టుకోవాలి. మీరు పెట్టిన కామెంట్స్ కూడా నవ్వు వస్తుంది ఒక్కోసారి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏమన్నా అన్న కాడి నుంచి మళ్ళీ ఎందుకు రియాక్ట్ అయ్యారంట. రియాక్ట్ అవ్వడం కాదు కానీ కొన్ని కామెంట్స్ కొంచెం నవ్వు వచ్చేస్తుంది నాకైతే. సో ఫైనల్గా పర్వాలేదు, ఈ సీసాతో మనకి నెయ్యి అయితే అయ్యింది. బాగుంది, చాలా రోజులు వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే ఆల్రెడీ పాతది ఉంది కాబట్టి ఇది చాలా రోజులు వస్తుంది. నిజంగా చాలా మంచి వాసన వస్తుంది, మా శుభవాసన వస్తుంది. అయితే నేను మినపప్పు వేసాను ఇందులో, మీకు ఇక్కడ కనబడుతుందా? కనిపిస్తుంది. మినపప్పు వేసాను ఇందులో, లైట్ గా నేను షుగర్ వేసుకొని తింటాను. ఒక చిన్న గిన్నె వేస్తే అడుగు నెయ్యి వస్తుంది కొంచెం. సరే సరే. ఫైనల్లీ మా హిప్పీ కోసం నేను చేసిన హోమ్ మేడ్ కి. థాంక్యూ సో మచ్ రాణి గారు. నీకు అవసరం లేని బుక్స్ ఏమేమి ఉన్నాయి కింద, అవన్నీ తీసి పక్కన పెట్టేసాయి. నీ ఈ ర్యాక్లో ఓన్లీ నీ స్కూల్ బుక్స్ మాత్రమే ఉండాలి, ఇంక చెత్త చెదారం ఏం పెట్టొద్దు పూర్విక, చెప్తున్నా. ప్రతిసారి నేను చదువుతున్నాను, ఈసారి నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. అవసరం లేదు, తిప్పు చెయ్యి, పని చేస్తే నీకు అర్థమవుతుంది. నీకు చేస్తా ఉంటే తెలియట్లేదు. ఇంకోటి పేపర్, ఇంకోటి ఇంకో కింద ర్యాక్లో కూడా మొత్తం నీ బుక్సే ఉన్నాయి. పో తినేసా, పో హిట్వి పో. నీట్గా పెట్టాలి, ఎలా పడితే అలా పెట్టొద్దు, నీట్గా పెట్టాలి. నాకు 4th క్లాస్ కి ఆర్ట్ ఇచ్చారు, ఒక డ్రాయింగ్ బుక్ వస్తుంది. ఇది డ్రాయింగ్ బుక్ వచ్చింది, ఆ జిప్లో కవర్ ఇచ్చింది, దాని జిప్లో ఇక్కడ ఇచ్చింది. ఎట్లా కట్ చేసుకోండి? కాదు పూర్విక, పెట్టేస్తే మళ్ళీ మీ నాన్న తిడతాడు, ఇది చూస్తే ఎందుకు తీసారని. పెట్టేస్తే నీట్గా ఎలా తీసా అలా పెట్టేసి, నీ బుక్స్ మాత్రమే ఉండాలి ఆ ర్యాక్లో పూర్విక. మళ్ళీ చెప్తున్నా, ఇంక ఇవన్నీ తీసేసే. నాకు ఏం అవసరమో ఏం అవసరమో నాకు తెలియదు, నీ బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి. కాదు, అవసరం లేని బుక్స్ ఏమన్నా ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్వి, అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఎవరికన్నా కావాలంటే ఇచ్చేద్దాము. అన్నీ రాసేసావా? క్లోజ్ చేసి ఇవంతా తీసేసి, ఇందులో ఏమేమి అవసరం లేదు ఇవన్నీ తీసేసే. నాకు చేయను, నువ్వు చేసుకో, ఎందుకంటే మేము చేస్తా ఉంటే నీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి నువ్వే చేయి. నీకు టైం ఉంటే అస్తమా నా టీవీ ఫోన్లో చూస్తున్నావు కదా, సో నువ్వే అన్నీ సెట్ చేసుకో, పెట్టుకో. నేను చెయ్యను, నువ్వే చేసుకో. రియో గడికి గ్రూమింగ్ అయిపోయింది, సమ్మర్ కాబట్టి ఫ్రీగా ఉండాలి సార్కి. రియో బాబు, రియో బాబు, రియో బాబు బుష్. పూర్విక తప్పు పూర్విక, నీ పనులు నువ్వు చేసుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు పనులు? నేనన్నా నా మాటలే పైకి వస్తే కానీ నువ్వు చేసే చేష్టలు ఎవరికి తెలియవు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు? ఈ వయసు వచ్చేసరికి మేము పనులన్నీ చేసామమ్మా. చేసారు. నేను మా అక్క వంతులు చెయ్యకపోతే పడిపోయి ఎలా పడితే అలా కొట్టేసా. మామూలుగా కాదు అసలు ఒక్క పని చెయ్యట్లేదు. ఈ వయసు వచ్చేసరికి మేము అన్ని పనులు చేసాము. హిత్వి రెడ్ కలర్ లో గ్రీన్ టీ ఉంటుందా? గోవా డ్రెస్ వేసుకుంది, నిన్న వేసుకుంది. మాట్లాడుతుందిగా బాబాయ్. ఇట్రా ఎక్కడికమ్మా? నా ఫోను హిత్వి, నా ఫోను తీసుకురా, నా ఫోన్ తీసుకురా ప్లీజ్. బాగా తీసుకెళ్ళావు కానీ ఇంగిట్. హిత్వి ఇదిగో, హిత్వి నాన్న నా ఫోన్ నాన్న ప్లీజ్. బాయ్, హ్యాపీ బర్త్డే హిత్వి, హ్యాపీ బర్త్డే. క్లాప్స్ 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 క్లాప్స్. స్పీకర్ పెట్టేస్తుంది దా. క్లాప్స్ క్లాప్స్.
కిందికి దీన్ని కిందికా హ్యాపీ బర్త్డే హిత్వి, హ్యాపీ బర్త్డే. క్లాప్స్ 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 క్లాప్స్. కిందికి తీసుకెళ్తా ఉంటుంది. దా ఇటు వచ్చి ఫోన్ ఇచ్చి, ఫోన్ ఇవ్వు, ఇచ్చే. ఓకే లేదా ఇవ్వు. బ్లాక్ ఇబ్బంది, అంత స్పేస్ ఇస్తే నీకు సరిపోదు నాన్న. ఇయ్యరా వస్తుంది. సరే బ్లాక్ ఇబ్బంది ఉంటే గ్రీన్తో పెట్టు. వస్తుంది. దా మళ్ళీ చెల్లి ఫుడ్ పెట్టాలి, టైం అయిపోతుంది. రెడీ చేయి లోపు. చెల్లి రెడీనే, సెట్ చేస్తే అయిపోతుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడుకుంటున్నాం. హిత్వి, హిత్విక, హిత్విక తల్లి. అమ్మ నా దగ్గరికి వచ్చాను. భయమో భయని అక్కడ తీసిన అమ్మ 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 లైక్ పట్టుకున్నది. అమ్మ అది పెట్టు మాకు సారి. హిత్వి ఎవడు రాయడా? ఇత్విక కిందకెట్టాలా? ఏది ఏది బాగుందా? అది కూడా అవుతుంది. హిత్వి ఎవరు నానా? ఎవరు ఎవరిది? వచ్చేసింది, తిక్క నిద్ర వచ్చేస్తుంది. నిజరత్నమ్మ. ఏ వా హిత్వి, వా 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 వా. ఎవరైనా మా ఈరోజు పెట్స్ ఉంచుకుని చూసావా? హిత్విక ఇదిగో. కిషోర్ 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 కిషోర్. ఆపు ఆపు, సరిగ్గా కూర్చోబెట్టు. స్పెట్స్ తీసే పూర్విక, బాగాలేదు తీసే. ఇంకా హిత్విక, హిత్వి. ఏ అమ్మా అమ్మా ఇంగిటి చూడు. నానా హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ పెట్టు. అక్కడ వాళ్ళ నాన్నది వీడియో వస్తుంది. చిన్నపిల్ల ఎవరికి మా? ఎప్పుడు బర్త్డే మాది? ఇప్పుడు కాదు, ఆ, అప్పుడు ఎందుకు ఉంటుంది? నువ్వే అన్నావు కదా అప్పుడే ఉంది అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నా గోవా డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాయ్ అదే బాయ్ అంటే ఇది నా పరిస్థితి. ఇప్పుడు ఇలా ఉందంటే ఫ్యూచర్ ఎలా ఉందంటే అర్థమవుతుంది. బాయ్ చెప్పు హిత్వి, కెమెరా చూడు. హిత్విక పూరి బాయ్ చెప్పు, నన్ను చెప్తుంది. బాయ్ 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 బాయ్. ఫస్ట్ లూపల్ బాయ్ బాయ్. క్లాప్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సరే బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. Subscribe now and press the bell icon. Never miss an update.